వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. విశాఖలో దేశంలో ఉన్నటువంటి తొలి RUF యూనిట్ విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL మరో ఘనత సాధించింది. బ్లాక్ ఆయిల్ నుంచి డీజిల్ తయారు చేసే రెసిడ్యూ అప్డేషన్ యూనిట్ RUF ను ప్రారంభించింది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3.55 మిలియన్ మెట్రిక్ టన్నులు. దేశంలో తొలి RUF యూనిట్ ఇదే. అలాగే ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద LC మ్యాక్స్ యూనిట్. ఈ అభివృద్ధితో రిఫైనరీ శుద్ధి సామర్థ్యం 8.33 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ రెసిడ్యూ ఆయిల్, బ్లాక్ ఆయిల్ అంటే ఏమిటి? ఈ క్రూడ్ ఆయిల్ని శుద్ధి చేసినప్పుడు సుమారు 60% వైట్ ఆయిల్స్ అంటే పెట్రోల్, డీజిల్ లాంటివి వస్తాయి. మిగిలిన 40% బ్లాక్ ఆయిల్ లేదా రెసిడ్యూ అవుతుంది. ఇప్పటి వరకు దీన్ని బిటుమిన్, ఫ్యూయల్ ఆయిల్, షిప్ బంకర్ ఆయిల్ వంటి తక్కువ విలువైన ఉత్పత్తులకు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు LC మ్యాక్స్ సాంకేతికతతో RUF యూనిట్ ద్వారా ఈ రెసిడ్యూను మరింత శుద్ధి చేసి దాదాపు 93% డీజిల్ వంటి అధిక విలువైన డిస్టిలేట్లుగా మార్చవచ్చు. ఫలితంగా క్రూడ్ ఆయిల్ నుంచి మొత్తం వైట్ ఆయిల్స్ దిగుబడి 93% చేరుకుంటుంది. ఇది రిఫైనరీ మార్జిన్లను గణనీయంగా పెంచడమే కాకుండా భారీ చవకైన క్రూడ్ ఆయిల్లను కూడా ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ యూనిట్ నిర్మాణం L&T చేపట్టగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ EIL ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సలహాలను అందించింది. 3 భారీ LC మ్యాక్స్ రియాక్టర్లు, ప్రతి ఒక్కటి కూడా 2200 టన్నుల బరువు ఉంటాయి. ఈ 3 భారీ రియాక్టర్లు కూడా గుజరాత్లోని హజీరాలో తయారై సముద్ర మార్గం ద్వారా విశాఖకు చేరాయి. ఈ ప్రాజెక్ట్ భారత్లో రిఫైనింగ్ సాంకేతికతను మరింత అధునాతం చేస్తూ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి దోహదపడుతుందని మనం గర్వంగా చెప్పవచ్చు. జై హింద్, జై భారత్. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.